బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. గత విచారణలో 3 ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారించిన సుప్రీంకోర్టు ఇవాళ మరో 7 ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ జరపనుంది. ఇవాళ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీం విచారణ ఎదుర్కొనున్నారు. దీంతో సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్ సంజయ్ కుమార్, అలాగే కాళీ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకిపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేయగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 3 పిటిషన్లను నేడు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం ధర్మాసనంలో విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ లక్ష్మీదుర్గ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిపైన అనర్హత వేటు వేయాల్సిందిగా సుప్రీంకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ 2 వేరువేరు లీవ్ పిటిషన్లు దాఖలు చేయగా రిట్ పిటిషన్ని తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో 7 ఎమ్మెల్యేల పేర్లు కూడా అందులో పేర్కొన్నారు. మొత్తం 10 మంది పైన కూడా అనర్హత వేటు వేయాలి, స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా తాజాగా దాఖలు చేసిన పిటిషన్లో అనేక అంశాలను కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన విచారణలో దాదాపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. తాజాగా ఈరోజు మరోసారి విచారణకు రాబోతుంది. ఈ 3 పిటిషన్లను కూడా క్లబ్ చేసి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సందర్భంగా కూడా 3 కేసులను కలిపి ఒకేసారి వింటామని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మరోసారి విచారణకు రాబోతుంది. ప్రస్తుతానికి కేసు నెంబర్ 30, అదేవిధంగా కేటీఆర్ దాఖలు చేసిన ఐటమ్ నెంబర్ అది 64గా కూడా నమోదైంది. ప్రస్తుతానికి కేసు నెంబర్ 19 నడుస్తుంది. విచారణ మరి కాసేపట్లో కూడా రాబోతుంది. అయితే గత విచారణ సందర్భంగా కూడా స్పీకర్కు ఎన్ని రోజుల టైం ఉంటుంది అనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు అనే అంశాన్ని కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ను కూడా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఇక అసెంబ్లీ సెక్రటరీ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్కి కూడా ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. వాదనల సందర్భంగా ఏం చెప్తారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే స్పీకర్ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 3 నుంచి 4 నెలల సమయం కావాలని కూడా కోరుతున్న నేపథ్యంలో అదే అంశాన్ని ముకుల్ రోహిత్కి అసెంబ్లీ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టుకి వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంత సమయం అడుగుతున్నారనే అంశాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే కేసు విచారణకు సంబంధించిన అంశంలో మాత్రం ఈ రోజే పూర్తి స్పష్టత వస్తుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం కూడా అటు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్పీకర్ సైతం కూడా వెంటనే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అడిగిన టైం బాండ్కి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచబోతున్నారు. ధర్మాసనం కూడా ఈ అంశంలో ఏం చెప్పబోతుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇచ్చిన జడ్జిమెంట్లో ఎక్కడ కూడా స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడా లేదు. అలాంటి కేసులు చాలా వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మహారాష్ట్రలో కూడా ఇలాంటి అంశం వచ్చినప్పుడే మహారాష్ట్ర స్పీకర్కే నిర్ణయాన్ని విచక్షణ అధికారాన్ని కూడా వదిలేయడం జరిగింది. ఈ కేసులో కూడా అలాంటి అంశం జరిగే అవకాశాలు ఉందా, లేదంటే ఈ కేసులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టంగా ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. మొత్తం 3 పిటిషన్లు ఒకే క్లబ్ చేశారు. ఆ క్లబ్కు సంబంధించిన పిటిషన్ కూడా మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. దాదాపు 12 గంటల లోపు కూడా కేసు విచారణకు సంబంధించిన అంశంలో మరింత స్పష్టత రాబోతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.